మానవ జీవితమే ఒక మహాభారతం, మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. అమ్మాయని పిలువగనే కమ్మని ప్రేమామృతం కడుగురిపించున్. అమ్మాయని పిలువగనే కమ్మని ప్రేమామృతం కడుగురిపించున్. నెమ్మనమున అమ్మనునే నమ్మితి, నెమ్మనమున అమ్మనునే నమ్మితి, సభలోన దీప్తి వ్యాఖ్యాన దీప్తి నాకిక కలుగున్. అమ్మాయని పిలువగనే కమ్మని ప్రేమామృతము కడుగురిపించున్. నెమ్మనమున అమ్మనునే నమ్మితి, వ్యాఖ్యాన దీప్తి నాకిక కలుగున్. అమ్మాయని పిలువగనే. అంచనా లేకుండా యుద్ధానికి దిగితే అవమానాల పాలు కావలసి వస్తుందనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ ఉభయ కవిమిత్రుడైన తెక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1029వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. తమ్ముడు ఇరావంతుడు మరణించిన దృశ్యానికి చూసి తట్టుకోలేక ఘటోత్కచుడు భయంకరమైన శూలాన్ని చేతపట్టుకుని వస్తున్నాడు. ఆయన ఒక్కసారిగా స్వయంగా నవఖండ భూమండలాధిప మగుట తట ఘటిత మణిగణ నీరాజిత నిజపాద పంకేరుహుండైన దుర్యోధనుండు ఎదురించాడు. కరముననున్న శూలమున గ్రమ్ము మెరుంగులు, కరముననున్న శూలమున గ్రమ్ము మెరుంగులు, శత్రు సైన్య భీకరములుగా, శత్రు సైన్య భీకరములుగా, గజస్వభటకాయములన్ గుదిగుర్చునట్లుగా, గజస్వభటకాయములన్ గుదిగుర్చునట్లుగా, చెరువుచు వచ్చువాని, చెరువుచు వచ్చువాని, కురుసింహుడు జోచి, కురుసింహుడు జూచి మదంధ సింధురోత్కర రభసాతి భీషణముగా గవిశన్, మదంధ సింధురోత్కర రభసాతి భీషణముగా గవిశన్, పటు విక్రమోద్ధతిన్, మదంధ సింధురోత్కర రభసాతి భీషణముగా కవిశన్, పటు విక్రమోద్ధతిన్. వాడిన ఉపమానాలు చూస్తే వాడిపోయేదెవరో వాడకుండా యుద్ధం చేసేదెవరో తెలిసిపోతుంది. అది తిక్కన గారి చాతుర్యం. తెలుగు కవులు అంత తెలివైన వాళ్ళు. యుద్ధ ఫలితాలు ఎలా ఉంటాయో ఆ ఉపమానాల్లో చెప్పేస్తారు, ఆయుధాల్లో చెప్పేస్తారు, ఆభరణాల్లో చెప్పేస్తారు. ఆయన శూలం ధరించి వస్తున్నట్ట ఘటోత్కచుడు. దుర్యోధనుడు ఏనుగులా ఎదిరించాట. శూలం ఏనుగును పొడుస్తుంది, లెక్క అది. ఎవడేమవుతాడో వేరే చెప్పక్కల. అది సూక్ష్మగ్రహణ శక్తి. పరిశోధనలు చేసేవాళ్ళు ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలి. ఊరికే ఈ యుద్ధ భాగాలు మొత్తం మీద ఎన్ని రకాల ఆయుధాలు వాడారు ఇది ఊరికే సమాచారం. ఇక్కడ ఉగ్రము అనగా భయంకరము అది అందరికీ తెలుసున్నదే, నువ్వు చెప్పక్కర్లేదు. వాడిన ఆయుధాలు ఆభరణాలు ఉపమానాలను బట్టి యుద్ధ ఫలితాన్ని చెబుతున్నాడు. కరమునున్న శూలమున గ్రమ్ము మెరుంగులు. ఘటోత్కచుడు, నా తమ్ముడిని చంపుతారా ఎవర్రా, మీకు బతికే యోగం లేదా, అయిపోయినట్టే ఇవాళతో కురుక్షేత్ర మహాసంగ్రామం, మా తరఫు నుంచి ఒక్క గంట పడింది అనుకుంటున్నారేమో, 16 గంటలు పడతాయి మీ దగ్గర నుంచి ఏమనుకుంటున్నారు, 24 గంటలు కూడా మీరు బతుకుండే అవకాశం లేదు అని భయంకరమైన శూలం తీసుకుని వస్తుంటే శూలమున క్రమ్ము మెరుంగులు, ఆ శూలపు కాంతులు శత్రు సైన్య భీకరములుగా, శూలం గుచ్చుకోవడం, నెత్తురు రావడం, దెబ్బ గాయం అవన్నీ పక్కనెట్టు, అసలు ముందు ఆ కాంతులకు తట్టుకోలేకుండా ఉన్నారు. పైగా రాక్షసుల చేతుల్లో ఆయుధాలు మహాభయంకరంగా ఉంటాయి. ఎందుకంటే వారు ప్రత్యేకించి సృష్టిస్తారు మహామాయతోటి. అసలు ఆయుధపు కాంతి కొంత తినేస్తుంది మనిషిని, తర్వాతే మిగిలిన వ్యవహారాలను. అది కూడా ఎలా వస్తున్నట్టయినా శత్రు సైన్య భీకరములుగా, శత్రు సైన్యానికి భయంకరంగా కనిపించడమే కాకుండా గజ అశ్వ భట కాయములను గుదిగుర్చినట్టుగా, ఏనుగుల శరీరాల్ని గుర్రాల శరీరాల్ని
సైనికుల శరీరాన్ని అన్ని ఓదాను కూడా ఇలా గుచ్చుతున్నట్టు, అంటే బలం పెట్టి ఏనుగును గుచ్చడం లేపడం, మళ్ళీ దానికి గుర్రాన్ని గుచ్చడం లేపడం, మళ్ళీ దానికి సైనికుని గుచ్చడం లేపడం, మొత్తం పట్టుకునేలాగా పూలు గుచ్చినట్టు గుచ్చాడు. ఇంకా చెప్పాలంటే మాంసాహార భాషలో కరుకుట్లు గుచ్చుతారంటారు. మీకు ఎలా తెలుసు అనకండి, విషయాలు తెలుస్తూ ఉంటాయి. కానీ కరుకుట్లు గుచ్చినట్టుగా గుచ్చి ఇలా మహోగ్రభో జనంబు మత్తైన వంటకంబు మదంధజాతి విందు మరేమో నాకే ముందు ఆహహహహ అంతే లెక్క. ఇది వివాహ భోజనంబు వింతైన వంటకంబు కాదు. ఇది మహోగ్ర భోజనంబు మత్తైన వంటకంబు మదంధజాతి విందు మరేమో నాకే ముందు అహహహహ అంటాడు ఇక్కడ ఎస్వి రంగారావు గారు. అయితే మహోగ్రజమైన భోజనం రా, ఇది భయంకరమైన భోజనం చేస్తారు రా. ఏనుగుల్ని గుర్రాలని మనుషుల్ని కలిపి కరుకుట్లు కూర్చున్నట్టు కుచ్చి కాల్చుకుని తింటా. ఇక్కడ అగ్ని లేకపోయినా సరే నా కోపాగ్ని చాలు, నా కళ్ళల్లోంచి ప్రజ్వలించే అగ్ని చాలు కాల్చుకు తినడానికి. అందుకని అలా పూలు కూర్చున్నట్టుగా కూర్చి పారేసాడు కరుకుట్లు అంతే. అని ఒక భయంకరమైన పాట పాడుతూ తినడం మొదలుపెట్టాడు మనుషుల శరీరాన్ని. నరమాంస భక్షకులైన రాక్షసు హిడింబాసురుడు వీడి మేనమా, వాడి సంగతి తెలియదా మనకి. మనుషులను పట్టుకులా తినేస్తానని హిడింబను పంపిస్తే ఆవిడ సరే మామూలుగా తింటే బాగుంటుందా అని పెళ్లి చేసుకుంటే జీవితాంతం తినచ్చు కదా అని ఆలోచించింది ఆవిడ. అన్నగారి కంటే తెలివైంది, అన్నగారు ఒకసారే తింటాడు, భార్య జీవితాంతం తింటుందిగా. అందుకని వెనకటికి వరకు అత్తారింటికి వెళ్ళేటో నల్లులు కుడుతున్నాడు బాగా దోమలు. మశక మత్కుణ రాత్రౌ మక్షిక భిక్షుక దివారాత్రౌ ప్రభాధేతే ధూర్తా భార్య పిపీలిక అన్నట్టోళ్ళు అండి. ఏమయ్యా నలులు దోమలు కుడుతున్నాయంటే ఏం పర్వాలేదండి, కుట్టే కుడుతున్నాయి. కానీ మశక మత్కుణ రాత్రౌ మనిషిని రాత్రిపూట బాధిస్తే నలులు దోమలు, మక్షిక భిక్షుక దివా సరే ఈగలు అడుక్కునేవాళ్ళు వీళ్ళంతా పొగలు బాధిస్తారు. ఎప్పటికీ ట్రాఫిక్ జాముల్లో ఆగి చెయ్యెట్టి అడుక్కునేవాళ్ళు బాధ అంటే అది హైదరాబాద్లో వాళ్ళకి బాగా తెలుసు. కానీ దివారాత్రం ప్రభాధేతే ధూర్తా భార్య పిపీలిక పనికిమాలిన భార్యను ఈ చిన్న చిన్న కీటకాలు లాంటివి ఉంటాయండి, అవి పగలు రాత్రి భేదం లేకుండా బాధిస్తాయండి. అలాగే హిడింబాసురుడు ఓసారి తింటాడు మనుషుల్ని. అందుకని తినడం కోసం మనుషులను పట్టుకురమ్మంటే ఈవిడేం చేసింది, పెళ్లి చేసుకుంటే జీవితాంతం తినచ్చని అది చేసుకుంది. అటువంటి జాతిలో పుట్టినవాడేమో నరమాంస భక్షణం వేరే నేర్పక్కర్లేదు. అందుకని మహోగ్ర భోజనంబు మొత్తైన వంటకంబు మదాంత జాతి విందు మరేమో నాకే ముందు అన్నాడు. మదాంతులరా మీరు, మిమ్మల్ని తింటుంటే మరింత రుచిగా ఉంటుంది. ఈ చదివిన కూర చాలా రుచి అంటాడు ఆముక్త మాంచితలో మాలదాసులను తినడానికి ముందు ఆ బ్రహ్మరాక్షసుడు. అలాగా ఈ మత్తెక్కిన జాతిలో మీది మాంసం కూడా మంచి మొదపటేనుగు మాంసంలో ఉంటుంది దా అని వరుసపెట్టి కరుకుట్లు కూర్చున్నట్టు గుచ్చి తినడం మొదలుపెట్టాడు. అంచేత ఇంత మత్తెక్కినటువంటి వ్యవహారాన్ని మదపుటేనుగు ఎదుర్కొంటే ఏమవుతుంది, మదపుటేనుగు లాంటి వాడిని మదపుటేనుగు ఎదుర్కొంటే ఈ శూలాన్ని ఏమవుతుంది. అంచేత సరిగ్గా ఆయన మొదపుటేనుగైతే ఈయన శూలం, ఆయన మదాంధుడైతే ఈయన మొదపుటేనుగు, అలా మారి ఎదుర్కొంటున్నాడు ఘటోత్కచుడు. చెరువుచువచ్చువా అని చెరవడం అనే మాట గమనించారు. పూలు చెరివారు అంటారు. తలలో పూలు పెట్టుకోవడానికి కూడా, అంటే తల పూలు ఇలా తీసుకుని ఈ వెంట్రుక పొర ఇలా తీసుకుని పైకి అలా దాన్ని మధ్యలో దోపడం, జాగ్రత్తగా అటు ఇటు సమానంగా పెట్టుకోవడం, ఇదంతా చెరువుచువచ్చుదని. ఇలా తెలుస్తుంది, జల్లో పెడితే తెలుస్తుంది. మనం పెట్టుకోగా మనకి జడలేదుగా, పెట్టే వాళ్ళకి పెడితే తెలుస్తుంది ఆ సౌభాగ్యం. అంచేత వారు ఇలా తీసుకోవాలి, భార్య భర్త వచ్చి వెనకాల ఇలా సరదాగా పెడితే అదో అందం. అప్పుడు ఆ చెరవడం ఏమిటో తెలుస్తుంది. అలాగే గుచ్చినట్టుగా ఒక్కోటి గుచ్చుకుని వస్తూ ఉంటే కురుసింహుడు చూచి మదంత సింధురోత్కర రభసాతి భీషణముగా మదించినటువంటి ఏనుగు భయంకరమైనటువంటి రభస చేస్తూ యుద్ధాన్ని సృష్టిస్తూ భీకరంగా ఎలాగ శత్రు సైన్యాన్ని కింద మీద తన వాళ్ళు పరాయి వాళ్ళు కూడా భేదం లేకుండా తొక్కుకుంటూ వెళ్ళిపోతుందో అలాగే ఘటోత్కచుడు ముందుకు వెళ్ళేట. రభసాతి భీషణముగా అగవిశన్ పటు విక్రమోద్ధతిన్, ఆయనకి వంగాధిపతి తోడయ్యాడు. వంగదేశానికి అధిపతి అంటే ఇప్పుడు బెంగాల్ మమతా బెనర్జీ గారిలాగా అప్పుడు సమతా బెనర్జీ గారు ఎవరో ఉండేవారు, దుర్యోధనుడికి తోడుగాను వంగాధిపతితో సహా కలిసి ఘటోత్కచుడిని ఎదిరించాడు. అలాగే ఇద్దరికీ కూడా భయంకరమైనటువంటి యుద్ధం సాగుతోంది. ఆ ఏనుగు వస్తున్న విధానాన్ని వర్ణిస్తున్నాడు చూడండి తిక్కన గారు. అంత మదించినటువంటి ఏనుగు ఘటోత్కచుడికి ఎదురుగా వస్తూ దుర్యోధనుని పైన అంబారి మీద భరిస్తూ వస్తూ ఉంటే ఆ ఏనుగు తొక్కి పారేస్తుందర పాండవ సైన్యాన్ని. కరదంత కర్ణమస్తక చరణంబులు తోపకుండు చందముగా నిష్ఠుర విక్రమకేళీ విస్ఫురణంబున రూపుమాసే సురలు నుతింపన్.
మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.